మీకు ఇంకా చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళతో ఎట్లాంటి అనుబంధం ఉంది? ఇప్పుడు ఆయనను కూడా రౌడీ అంటున్నారు, చిన్న శ్రీశైలం అన్న కూడా. ఏమనిపిస్తుంటుంది మరి? శ్రీశైలం బాబాయిని రౌడీ అని అనే ముందు గత పాలకులు ఇంతకు ముందు వాళ్ళకి ఏదైనా మ్యాన్ పవర్ కావాల్సి వచ్చినప్పుడు, ఆర్థిక సహాయం కావాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ ల్యాండ్స్లో ఇష్యూస్ ఉన్నప్పుడు, నలుగురిని కూర్చోబెట్టి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ గుర్తుకొచ్చిండు. మరి ఇవాళ రౌడీ అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఆ రోజుల్లో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం అనేక రకాలుగా ఆయన చట్టరీత్యా కేసులు ఎదుర్కొని కేసుల పాలైనందుకు రౌడీ షీటరా? చెప్పండి, ఇన్ని రోజులు ఎందుకు అనలేదు? ఇప్పుడే రౌడీ షీటర్ అయినప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఎందుకు వారింటికి వస్తారు? వాళ్ళ సాయం ఎందుకు కోరుతారు? కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. అవును, ఇవాళ రౌడీ అయితే మరి జైల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు? మాట్లాడడానికి చాలా మాట్లాడతారు. అవసరం అయిపోయిన తర్వాత ఒక మనిషిని బదనాం చేయడం ఈ రోజుల్లో చాలా ఈజీ. శ్రీశైలం బాబాయ్ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ నవీన్ ఇవాళ ఇంత మంచి లీడర్ అయిందంటే కేవలం శ్రీశైలం బాబాయ్ నుంచి తీసుకున్నటువంటి కొన్ని మంచి అలవాట్లు కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఇవాళ నవీన్ ఈరోజు ఇంత మంచి లీడర్ కాగలిగింది.